కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ గారు ఏదైతే గతంలో కూడా జనసేన పార్టీ తరపున పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన పసుపులేటి సుధాకర్ ఏదైతే ఈ ఎన్నికల్లో అట్లు టీడీపీ తరపున కానీ ఇటు వైసీపీ తరపున కానీ ఏదైతే అభ్యర్థికి టికెట్ ఇస్తామని చెప్పిన రాజకీయ పార్టీ నాయకులు ఏదైతే చివరికి అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ఏది కూడా టికెట్ ఇవ్వకుండా అంటే ఏదైనా రాజకీయాల్లోకి వస్తే గతంలో కూడా చూసాం కరోనా టైంలో కూడా అంతకుముందు కూడా ఏదైతే సొంత నిధులతో కూడా అనేక కావలి నియోజకవర్గంలో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్ళు కానీ గుళ్ళు కానీ కట్టించిన పరిస్థితి కూడా చూసాం. అయితే రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా పేదలకి మరింత సేవలు చేసేదానికి కూడా అవకాశం ఉందని కూడా పసుపులేటి సుధాకర్ గారు కూడా ఈరోజు ఏదైతే కావలి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిస్థితి కూడా చూసాం. అయితే సుధాకర్ గారు సార్ ఏదైతే ఇంటింట తిరుగుతూ ఏదైతే ఒక సొంతంగా ఏదైతే ఎవరు కూడా తెలియదు అంటే ఒక పార్టీకి సంబంధించి అయితే రాష్ట్రం మొత్తానికి కూడా ఒక మేనిఫెస్టో పెట్టేవాళ్ళు. అయితే అలా కాకుండా కావలి నియోజకవర్గానికి స్పెషల్గా ఒక మేనిఫెస్టో పెట్టి మేము గెలిస్తే ఏం చేస్తాము, పేదలకు ఏం చేస్తాం, ఏం చేయాలా అనే ఉద్దేశంతో కూడా ఒక స్పెషల్గా మేనిఫెస్టో పెట్టి కూడా ఈరోజు గడప గడప తిరుగుతున్న సుగుణమ్మ గారు ఇక్కడ మన ప్రచారంలో ఉన్నారు. సుగుణమ్మ గారు మేడం ఏంటంటారు, గతంలో కూడా సుధాకర్ గారు ఏదైతే పేదలకు ఎంతో సేవలు చేశారు అంటే రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది సార్కి? 2019లో మేము జనసేన తరపు నుంచి ఫస్ట్ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఐడెంటిఫై చేసి టికెట్ ఇచ్చారు. మనకి 11,000 నుంచి 12,000 లోపు ఓట్లు వచ్చినాయి. మనకి ఫస్ట్ టైం మనం 2 నెలల్లోనే మనకు అంత ఓట్లు ఆశీర్వదించారు ప్రజలు. చాలా మనం స్టేట్ మొత్తంలో కూడా మన జిల్లాలో మనకే ఎక్కువ వచ్చినాయి. అన్ని చోట్ల 5,000 అన్నీ అట్లా వస్తే మనకు 12,000 దాకా వచ్చినాయి. ప్రజలు మనల్ని నమ్మారు. ఎందుకంటే మనం గత 15 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నాము. మేము ₹1 సంపాదిస్తే 25 పైసలు బంధువులకి మన ప్రజలకి అందరికీ గుడిలకి ఖర్చు పెట్టాలనేది ఫస్ట్లోనే అనుకున్నాము. మేము అలా ఖర్చు పెడుతున్నాం. భగవంతుడు కూడా మాకు అట్లాగే చూస్తున్నాడు. మేము ₹1 ఖర్చు పెడితే ఆయన ₹10 ఇస్తున్నారు. అందుకనే మేము కూడా పెట్టగలుగుతున్నాము. అలాగే మాకేంటంటే ప్రజల్లోకి రావటానికి ఈ రాజకీయాల్లోకి రావటానికి కారణం ఏంటంటే మనం సేవ చేయడానికి కూడా అడ్డుపడుతున్నారు. వాళ్ళు చేయలేకపోగా సేవ చేయటం వాళ్ళు కరెక్ట్గా చేస్తే అసలు మనకి ఇలా ఉండదు. కనీసం వాళ్ళు ₹1లో 40 పైసలు వంతు పెట్టినా కానీ మేము ప్రజల్లోకి మా వంతు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళం కాదు. ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చింది మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. మేము సహాయం చేయటానికి కూడా ఇంత పరిస్థితులు ఉంటాయి అనేది మాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇక్కడ ప్రజలు అమాయకంగా ఉన్నారు, పాపం ఏదో వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మేము అలా కాదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో ఎంతోమందిని చూస్తున్నాము, అభివృద్ధిని చూసాము. ఆ బాధను మమ్మల్ని అలాగే రాజకీయాలకు తీసుకురావడానికి కారణమైంది. 2019లో కూడా గ్లాస్ గుర్తుతోనే పోటీ చేశారు. ఈరోజు 2024 కూడా అదే గ్లాస్ గుర్తొచ్చింది. ఏంటో దీని మీద ఏమంటారు? ఇది చాలా సంతోషం అండి. ఎందుకంటే పాపం మనము భగవంతుడు వీళ్ళు మంచి చేస్తున్నారు, వీళ్ళకి నేను కూడా సపోర్ట్ చేయాలని మాకంతా దగ్గరుండి ఆయన చేయబట్టుకొని నడిపిస్తున్నాడు మమ్మల్ని. అలాగే ప్రజలకు కూడా మాకు భగవంతుడే ప్రజల రూపంలో చేపిస్తాడని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. గెలుస్తున్నాము. ఒక 5,000 నుంచి 10,000, 20,000 లోపు మెజార్టీతో గెలుస్తాం. ఎందుకంటే ముగ్గురు ఉన్నాం కాబట్టి, పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మెజార్టీ లేకుండా అదే టికెట్గా మాకు వచ్చుంటే 50,000 మెజార్టీతో గెలిచేవాళ్ళం. అక్కడ కూడా మాకు అవమానమే జరిగింది. మమ్మల్ని పిలిచి 10 సార్లు తిప్పి మేము మంచి పార్టీ ఏదో బీజేపీలో ఉండి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. మీరు మంచివాళ్ళు సేవ చేస్తున్నారని మమ్మల్ని పిలిపించి 10 సార్లు తిప్పించి మాకు టికెట్ రాలేదు. సరే, అది కూడా మేము వాళ్ళని నిందించట్లేదు. ఎందుకంటే మా కాళ్ళ మీద మేము నిలబడేవాళ్ళం, మా కష్టాన్ని మేము నమ్ముకునేవాళ్ళం. ప్రజలు మనల్ని ఆశీర్దిస్తారని గట్టిగా నమ్మి మేము ఎందుకంటే మన పనితనమే మనల్ని గెలిపిస్తని ముందుకొచ్చి చేస్తున్నాము. ఏదైతే ప్రచారంలో మీరు తిరుగుతున్నప్పుడు ఏదైతే ఓటర్లు స్థానికులు కానీ మీకు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? అసలు సమస్యలు ఇప్పుడు మీరు చూశారు కదా, ఎంతమంది వచ్చి చెప్తున్నారో వాళ్ళకి పెన్షన్లు, కనీస వసతులు, ఏదైనా చిన్న స్థలాలు ఇచ్చి, ఒక ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇల్లు లేకపోతే పర్వాలేదు, వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెన్షన్లు రావటం అట్లాంటివన్నీ గుర్తించి చేయాలి. అవి చేయలేదని అవి ఏమైనా చేస్తుంటే మనల్ని రోడ్లు వేసే కాడో అసలు నడువులు ఇరిగిపోయి ఎంతోమంది పడిపోయి యాక్సిడెంట్లు అయిపోయి ఉంటే కూడా అసలు ఏం పట్టనట్టు వాళ్ళ రోడ్డు వాళ్ళ వీధిలో వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు వేసుకోలేకపోయారు, ఇంకా ఎక్కడ వేస్తారు? వాళ్ళ గురించి ఊరికే అనుకోవటం అనవసరం. మనం ఏంటంటే ఖచ్చితంగా గెలుస్తున్నాము, 10 మందికి సహాయం చేస్తాము. కావలి కనకపట్నం అనేది పేరు మనకెప్పుడో బ్రహ్మంగారు ఇప్పుడు కాదు రాసింది, చరిత్రలో ఉంది. అది ఖచ్చితంగా మనం చూస్తున్నాం. మా హయాంలోనే ఇది అభివృద్ధి చెందుతుంది. మనం 12 అంతస్తుల బిల్డింగులు కావల్లో కడుతున్నాము.
చాలా అభివృద్ధి చెందిద్ది. వ్యాపారస్తులందరూ ఎంతో అభివృద్ధి చెందుతారు. పేదవాళ్ళందరికీ ఎంతో సహాయం చేస్తాము. మాకు ఇందులో స్వార్థం ఏంటంటే ఒక డెవలప్మెంట్ని తీసుకొస్తాము, ఒక మార్పుని తీసుకొచ్చాము. ఎంతో అభివృద్ధిని చూస్తారు, ఎంతోమంది బాగుపడతారు, పేదవాళ్ళు ఎదుగుతారు. మాకు స్వార్థం అది ఏంటంటే 10 మందికి ఉపయోగపడాలి. ఇది ఎప్పుడు మర్చిపోకుండా వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలనేది మా ఆలోచన, అంతే, అంతకంటే మాకేం లేదు. అటు ఒక సైడ్ వచ్చేసి ఏదైతే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అయితే ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గతంలో కూడా ఎమ్మెల్యేగా, రెండోసారి ఎమ్మెల్యేగా. అయితే ప్రజెంట్ వచ్చేసి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ తరపున, ఈ ఒక అధికార పార్టీ ఒక సైడు, ప్రతిపక్ష పార్టీ ఒక సైడు, స్వతంత్ర అభ్యర్థిగా మీరు ఎలా ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఎలా ముందుకు వెళ్తామంటే అండి, మనం చేసిన పనులు మనల్ని ముందు తీసుకెళ్తే, వాళ్ళు చేసిన చెడు వాళ్ళని దిగదారి చేసింది, ఆల్రెడీ చేసేసింది. మనం చేసిన మంచి ఎంతో మెట్లు ఎక్కిస్తుంది మనల్ని. ఇంకా లాస్ట్ మెట్లో ఉన్నాం, ఒక మెట్టు అయితే ఎక్కేస్తాం, అయిపోతుంది. వాళ్ళు ఎంతో మెట్లు దిగారు, అది ఎవరు వాళ్ళు గ్రహించుకోవాలి. ఎప్పుడైనా మనం ఏదో మేకపోతు గంభీరం అంటారు కదా, అది అది ఉన్నదానివల్ల ఏం కాదు. మనం ఖచ్చితంగా మొత్తం అన్ని మెట్లు ఎక్కేసాము, ఇంకొక మెట్టు ఉంది, ఎక్కేస్తాము, అయిపోతుంది. మనం చేసిన పని, మనం చేసే మన మంచితనము, చేసిన సహాయం మనల్ని గెలిపిస్తుంది. ఇది ఇక్కడ ఏదైతే పసుపులేటి సుధాకర్ గారు సతీమణి ఒకటే చెప్తున్నారు, ఏదైతే మేమేదైతే గతంలో కరోనా టైంలో కానీ అంతకుముందు కూడా ఏదైతే ఉందో పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ